ఇవాళ చాలామంది ఇటు హాస్పిటల్స్లో కానీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఈ ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి కోసం ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఇటు పీజీడిఎంలో హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి దాంట్లో ఆఫర్ చేస్తున్న కరికులం కావచ్చు, అక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ కావచ్చు. మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి. వెల్కమ్ టు ఆర్టీవీ అండి. ఓకే, సాధారణంగా ఇటు హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సాధారణంగా ఎవరు హాస్పిటల్ వెళ్ళాలనుకోరు, కానీ అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ, హైలీ పేయింగ్ ఇండస్ట్రీ అనొచ్చు. మళ్ళీ మానవ సేవే మాధవ సేవ. ఒక రకంగా ఆ ఇండస్ట్రీలో సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ వెళ్తుంటారు. చాలామంది పేషెన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళాల్సింది, పేషెన్స్ ఉండాలి, ఎంతో ఓపిక ఉన్న వాళ్ళు ఆ ఇండస్ట్రీలో ఉండాలంటుంటారు. సో దాంట్లో కూడా పీజీడిఎం కోర్సెస్ ఉన్నాయా? అంటే మీరు అన్నట్టుగానే హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్స్ అనేది మనకి పీజీడిఎంలో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో ఈ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే సార్, హాస్పిటల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అలాగే ఎనీ అడ్మినిస్ట్రేషన్ లైక్ హాస్పిటల్ కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ క్లినికల్ సంబంధించిన డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కానివ్వండి, రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, ఇలా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ అనేవాళ్ళు జాబ్ రోల్ అనేది చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, దీంట్లో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఓకే, జాబ్ రోల్స్ ఎలాంటివి ఉంటాయి? సో ఇక్కడ మనం చూసుకుంటేనండి, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కానివ్వండి, అంటే పేషెంట్కి సంబంధించిన పేషెంట్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి పేషెంట్ అవుట్ అయ్యేంత వరకు దానికి సంబంధించిన మేనేజ్మెంట్ కానివ్వండి, అండ్ అలాగే ఇందులో కూడా ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ సంబంధించిన మేనేజ్మెంట్ కానివ్వండి, ఓకే, అండ్ అలాగే క్లినికల్ రొటేషన్ సంబంధించిన మేనేజ్మెంట్ కానివ్వండి. సో ఓవరాల్గా హెల్త్ ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి స్టూడెంట్కి కూడా. ఇప్పుడు ఈ కోర్సు పిక్ చేసే వాళ్ళు ఏ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి? అంటే వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి? ఇంతకుముందు మనం మిగతా కోర్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది చేయడానికి ఏమన్నా ఇటు మెడికల్ ఫీల్డ్కి సంబంధించి కోర్సెస్ చేసి ఉండాలా? దానికి ఏమైనా రూల్స్ అని అలాంటివి ఏమైనా ఉన్నాయా? 100% నో అని అయితే చెప్తానండి. బికాజ్ ఎందుకు అంటే, ఎవరైతే స్టూడెంట్ అంటే ఇందాక మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం, మానవ సేవే మాధవ సేవ అనుకున్నాము, అలాగే ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ఎంత పేషెన్స్ అనేది ఇంపార్టెంటో అనుకున్నాము. సో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ, either 3 years or 4 years గ్రాడ్యుయేషన్, ఇది చేసుకున్న ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్స్ ఇన్ పీజీడిఎం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. జస్ట్ గెయిన్ అట్లీస్ట్ 50% or 60% percentage CGPA in their graduation degree. So any degree, సో either నార్మల్ BSc BCom ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, BBA కానివ్వండి, లేదా ఇంజనీరింగ్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఈవెన్ మెడికల్ సైడ్ నర్సింగ్ చేసినా, లేకపోతే పారామెడికల్ కోర్సెస్ చేసినా కానివ్వండి, ఫిజియోథెరపీ చేసినా కానివ్వండి, సో ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ చేసిన వాళ్ళు హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ స్కూల్లో చేసుకోవడానికి 100% అవకాశం అనేది అయితే ఉందండి. ఓకే, సో వీళ్ళు నేను ఇది ఇంజనీరింగ్ చేశాను CSE వెళ్ళడానికి లేదా, ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, సో నేను హెల్త్ కేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది MBBS చేయాలని కొంతమంది కల ఉంటుంది. సో MBBS సీట్ రాలేదు కదా, సరే ఇంకేదో కోర్సులో జాయిన్ అవుదాం అని చెప్పి ఏదో డిగ్రీలో జాయిన్ అయిపోయినా, లేదా ఎనీ కైండ్ ఆఫ్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయిపోయినా కూడా అగైన్ పీజీలో వచ్చేసరికి వీళ్ళు హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసుకొని హాస్పిటల్లో వర్క్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. ఓకే, ఈ కెరియర్ పిక్ చేసుకునే వాళ్ళకి, అంటే ఈ హాస్పిటల్స్లో లేకపోతే హెల్త్ కేర్ సిస్టంలో కెరియర్ పిక్ చేసుకునే వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో జాబ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి సంబంధించి? 100%. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంటైర్ ఇండియాలో టాప్ మెడికల్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మనకు, ఇప్పుడు అపోలో చూసుకున్న, నారాయణ హెల్త్ కానివ్వండి, సో ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ అయితే మనకు ఉన్నాయి అనమాట హాస్పిటల్స్ సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ చూసుకుంటే టాబ్లెట్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాగా ఇటువైపు కూడా మనకు అవకాశం అనేది ఉందన్నమాట. సో పబ్లిక్ సెక్టార్లోను అండ్ అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎన్ఎం
నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంది. సో హాస్పిటల్ ఇన్ హౌస్ హాస్పిటల్లో చూసుకున్నా కూడా అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ సైడ్ కానివ్వండి, లేకపోతే పేషెంట్ మేనేజ్మెంట్ సైడ్ కానివ్వండి. సో ఇట్లాగా అంటే ఇవన్నీ మనకు చెప్పుకోవడానికి ఏదో సింపుల్ రోల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కానివ్వండి, బట్ కార్పొరేట్ లెవెల్లో వెళ్ళినప్పుడు సో దే గెయిన్ అట్లీస్ట్ హైయెస్ట్ ప్యాకేజెస్లో చూసుకున్నా కూడా అరౌండ్ 8 to 10 lakhs, 8 to 15 lakhs వరకు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఒక జస్ట్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 4 to 5 LPA తీయడానికి అవకాశం ఉంటుంది. ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అంటే ప్లేస్మెంట్ వైజ్గా మనం మాట్లాడుకున్నప్పుడు 4 to 5 years ఎక్స్పీరియన్స్ అరౌండ్ 10 to 15 lakhs LPA తీయడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాంటి పొజిషన్ ఆఫ్ ద జాబ్ అయినా కూడా ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటేనండి, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో మెయిన్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాగ ఏ స్టూడెంట్ అయితే ఎనీ డిగ్రీ చేసుకొని హాస్పిటల్ సైడ్ నేను వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా అనుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా పీజీలో బిజినెస్ స్కూల్స్లో ఏదైతే ఉన్నాయో హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకే, హాస్పిటల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒకసారి మనం చూస్తే కనుక మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, చాలా డిమాండ్లో ఉన్నాయి. ఇక్కడ కేరళలో నర్సింగ్ చేసిన వాళ్ళు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చాలా మంది కూడా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తుంటారు, యూరోప్కి వెళ్తుంటారు, చాలా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. సో వాటికి కూడా ఇవి అలైన్ అవుతున్నాయి, అక్కడ కూడా ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఎక్కడైనా ఒక థింగ్ అండి, ఒక ఇండస్ట్రీ అన్నప్పుడు దానికి ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎనీ ఇండస్ట్రీ, ఐదర్ మెడికల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా కూడా దానికి మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇట్స్ లైక్ మార్కెటింగ్ పర్సన్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ చేసే పర్సన్ ఉండాలి, అకౌంటింగ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ పర్సన్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అని, లేకపోతే ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేది మేనేజ్మెంట్ వాళ్ళకు ఉంటాయి అనమాట. అందులోని ఈ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా అంతే హై డిమాండ్ అనేది చెప్పగలను. ఓకే, సో ఎవరైతే స్టూడెంట్ ఇది కంప్లీట్ చేసుకొని సో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జి, దాంతోపాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్గా కానివ్వండి, అండ్ అలాగే టెక్నికల్ స్కిల్స్ వైజ్గా నేర్చుకుంటూ వెళ్తున్నారు అంటే ఆ హాస్పిటల్ ఇండస్ట్రీ కూడా వీళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తోటి జాబ్ రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి పెద్ద కార్పొరేట్ లెవెల్లో అండ్ పబ్లిక్ సెక్టార్లో జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదా ఎయిమ్స్ కానివ్వండి, ఇలా ఉంటాయి మనకి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో అపోలో కానివ్వండి, నారాయణ, ఇలాంటి లార్జ్ ఇండస్ట్రీస్లో కూడా మనం జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ స్కూల్స్ని కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, పిల్లలు కానీ ఇటు పేరెంట్స్ కానీ చూడాల్సిన క్రైటీరియా ఏంటి? ఇక్కడ క్రైటీరియా చూసుకుంటారండి, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మనం ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే చూసుకుంటే ఎవరైతే లైక్ ఇప్పుడు ఒక బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో, హాస్పిటాలిటీ అండ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్న విద్యార్థులు, సో ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నాయి, అండ్ అలాగే బెంగళూరులో కూడా ది బెస్ట్ బిజినెస్ స్కూల్స్ అనేవి మనకి సౌత్ ఇండియాలోనే ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఈ బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే అండి, ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ ఎలాంటి హాస్పిటల్స్ తోటి, ఎలాంటి సెక్టార్స్తో, పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నారు, లేదా ఎన్ని ఇండస్ట్రీస్, మెడికల్ ఇండస్ట్రీస్ తోటి టైఅప్ అయి ఉన్నారు, ఎన్ని క్లినికల్ రొటేషన్స్తో టైఅప్ అయి ఉన్నారు మనం చెక్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద అడ్మిషన్ ప్రొసీజర్ చూసుకుంటే చెప్పే కదండి, సో ఎవరైతే స్టూడెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని either 50 to 60% అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు అంటే గ్రాడ్యుయేషన్లో CGPA, సో వీళ్ళందరూ కూడా PGDM ఇన్ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్ ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఎన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నారు, ఎలాంటి మెడికల్కి సంబంధించిన ఇండస్ట్రీస్తో టైఅప్ అయి ఉన్నారు, సో అండ్ అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, సో ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ ఈ ఇండస్ట్రీలో అంటే లైక్ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి పొజిషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనేది కూడా అడ్మిషన్ ప్రొసీజర్తో పాటు ఇది కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి. రైట్ బ్రహ్మారెడ్డి గారు, థ్యాంక్స్. థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటు హాస్పిటల్ అలాగే హెల్త్ కేర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆ ఇండస్ట్రీస్లోకి ఎవరైతే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని దాంట్లో పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయొచ్చు. డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మీకు ఆ కోర్సెస్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే ఇటు హెల్త్
కేర్ ఇండస్ట్రీ అలాగే హాస్పిటల్ ఇండస్ట్రీ ప్రస్తుతానికి ఇటు ఇండియాలో హైదరాబాద్ నంబర్ 1 పొజిషన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మెడికల్ టూరిజంలో 30% మెడికల్ టూరిజంకి సంబంధించిన క్లయింట్స్ ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా హైదరాబాద్కి వస్తున్నారు. ఒక బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఆ బూమింగ్ ఇండస్ట్రీలో మీరు కనుక కెరియర్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయండి.